కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. కీలక డాక్యుమెంట్లు చోరీ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రికార్డులున్న బీరువా పగలగొట్టి ఫైళ్లు ఎత్తుకెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దొంగతనంపై పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. రైట్, ఇక ఈ చోరీకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మరి రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ నాగరాజు, కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల కలెక్టరేట్ ఆవరణం లోపల ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు లోపల చోరీ జరిగినట్టుగా తెలుస్తున్నది. అయితే ఆ వెనకాల ఈరోజు ఉదయం వెనకాల డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి తర్వాత రిజిస్ట్రేషన్ ఏదైతే భద్రపరిచే గది ఉన్నాయో ఆ గది యొక్క తాళాలు, తర్వాత వెనక డోరు యొక్క పగలగొట్టినటువంటి ఆనవాళ్లు ఉండడంతో ఆ చోరీ జరిగినట్టుగా గుర్తించారు. అయితే సదరు ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళు తెలిసిన వారే వెనకాల నుంచి చొరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల ఏదైతే డాక్యుమెంట్లు భద్రపరిచేటువంటి గది ఏదైతే ఉందో గదిలోకి వెళ్ళి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్లు బయటకు తీసుకువెళ్ళినట్టుగా మాయం చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే రికార్డులు ఉన్నటువంటి బీరువా పగలగొట్టి ఫైళ్లు ఎత్తుకెత్తినట్టుగా ఇటు పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇది అర్ధరాత్రి సమయం లోపల జరిగినట్టుగా నిర్ధారించుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చి వివరాలు కూడా మొత్తం సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా వెనకాల డోర్ నుంచి ఎవరు వచ్చారు, లోపలికి వెళ్ళి ఏమైనా తీసుకువెళ్లారు అనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ఈ తతంగాన్ని మొత్తం కూడా ఇటు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం వివరాలు తెలిసిన తర్వాతనే వాళ్ళు బయటకు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయం లోపల వెనక డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి విలువైనటువంటి ఫైళ్లు ఎత్తుకెళ్లినట్టయితే మనకు తెలుస్తున్నది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ అప్డేట్స్ అందించినందుకు.